హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1996 నుంచి 2006కు మధ్యలో వచ్చేసి మనకు ప్రింట్ అయిన నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. 10 రూపాయల నోటు. ఈ నోట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చెల్లుబాటులో కూడా ఉంది ఇది. సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 137/63 mm వస్తుంది. సో ఇంకా మనము ఇందులో మనం నోట్ మీద చూసుకున్నట్టయితే మనకు ఇయర్ అనేది ఉండదు. సో ప్రీవియస్ నోట్లో కానీ ఉండదు, కానీ దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్గా చెప్పాలంటే కనుక ఈ నోట్లో ఉండదు. దీని అప్కమింగ్ నోట్ వచ్చేసి మనం చేస్తున్న నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దీని ఇయర్ అనేది ఉంటుంది. సో ఇంకా ఈ నోట్ నుంచి మనకు గాంధీ గారు ప్రింట్ చేశారు. గాంధీ గారి పిక్చర్ని ఈ నోట్ నుంచి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన పిక్చర్ని వాటర్ మార్క్లో అయినా కానీ నార్మల్గా అయినా కానీ ఈయన పిక్చర్ను ఈ నోట్ నుంచి మనకు స్టార్ట్ చేశారు. సో అది ఫ్రెండ్స్, మనకు 1996 నుంచి 2006 మధ్యలోకి చెందిన నోట్ గురించి ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే దీని మీద అంటే ఈ టైప్ నోట్లో వచ్చేసి మనకు ఇయర్ లేదు అంటే ఇది 1996 నుంచి 2006 మధ్యలో నోట్ అని అర్థం. సో ఇంకొకటి ఏమంటే కనుక దీని తర్వాత వచ్చే నోట్ వచ్చేసి దాంట్లో ఇయర్ అనేది ఉంటుంది 2007 నుంచి. సో అది ఇంకా మనం నోట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, మిడిల్లో 10 రూపాయ అని, రైట్ సైడ్ వచ్చేసి మన గాంధీ గారి పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి విండో ఇవ్వడం జరిగింది. సో కింద చూసుకున్నట్టయితే మనకు సీరియల్ నెంబర్, టాప్లో సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి వచ్చేసి ఆర్బీఐ లోగో వచ్చేసి కింద కార్నర్లో ఇవ్వడం జరిగింది. సో అలాగే మనం ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మన యానిమల్స్, ఎన్ని రకాల యానిమల్స్ ఉన్నాయో అన్ని రకాల యానిమల్స్ అనేటివి ఇవ్వడం కుదరదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి మనం ఖడ్గమృగం అంటారు కదా, ఖడ్గమృగం ప్లస్ ఎలిఫెంట్, టైగర్, ఈ 3 మనకు ఇవ్వడం జరిగింది. సో అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇండియన్ లాంగ్వేజెస్, రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ మార్క్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత వచ్చేసి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ నెక్స్ట్ వీడియో అన్నా కానీ లేదంటే దాని తర్వాత వీడియో అన్నా కానీ నేను చెప్తాను. సో ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు దీని వాల్యూ వచ్చేసి 10 నుంచి 200 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.